దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్య వ్లాగ్స్ డైలీ. ఈరోజు 2 డేస్ బ్యాక్ వీడియో అయితే పెడుతున్నాను. అంటే ఇది సోమవారం వీడియో అన్నమాట. ఆ రోజు ఏరువాక పున్నమి కదా, అందుకని చెప్పేసి ఆ రోజే తీసిన ఈ వీడియో. ఇంకా పెట్టడానికి నాకే లేట్ అయింది. ఈరోజు అయితే నా వాయిస్ కొంచెం సర్దైనట్టు అయితే అయింది. గొంతులో మొత్తం గరగరలాగా అయితే ఉంది. అందుకని నా వాయిస్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా ఏరువాక పుణ్యం కదా, అందుకని చెప్పేసి బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాం. విలేజ్లో ఉన్న వాళ్ళు మా సైడ్ అయితే ఇంకా బొబ్బట్లు చేసుకొని ఆవులకి, ఎడ్లకి, పశువులకు అన్నిటికైతే పెడతారంట. ఇంకా అందుకని చెప్పేసి మా ఊరు నుండి అయితే మా అత్తమామ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు ఊర్లో చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా చెయ్యు అంటే ఇంకా సరేలే అని చెప్పేసి అయితే నేను చేస్తున్నా. ఇంకా దానికి పప్పు అయితే ఉడకబెట్టి ఇంకా బెల్లము, పిండి 2 తెచ్చుకొని ఇంకా బెల్లం అయితే తురిమి పెట్టుకున్నా. ఇప్పుడైతే మొత్తం పూర్ణం అయితే అయిపోయింది. పూర్ణం అయిపోయిన తర్వాత పిండి కూడా కలిపి పెట్టుకున్నా. ఒకసారి చూపిస్తాను చూడండి. పిండి ఇదైతే కిలో పిండి అన్నమాట. పప్పు 1/2 కిలో, బెల్లం 1/2 కిలో వేసుకున్నా. ఇంకా దీన్ని అయితే ఇప్పుడైతే బొబ్బట్లు అయితే చేసుకోవాలి. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు ఈరోజు. ఇంకా వచ్చే వరకు అయితే ఈ పని అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఉంటే చెయ్యనియరు, ఏదో ఒకటి చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే బొబ్బట్లు అయితే చేస్తున్నా. ఇంకా బొబ్బట్లు చేయడం అంటే చాలా ఈజీ. అంటే కొంతమంది రాని వాళ్ళు అయితే ఈ చేత్తోని చేస్తారు. ఇంకా కొంతమంది ఇట్లా పీటే ఉంటుంది కదా, చపాతీ పీటే, దానిపైన అయితే నొక్కుతారు. నేనైతే చపాతీ పీట పైననే నొక్కుతున్నా. నాకైతే చేత్తో చేయడం అయితే రాదు. చపాతీ కొంచెం తీసుకొని లోపల పూర్ణం అయితే పెట్టేసి ఇప్పుడైతే చపాతీ పీట ఉంటుంది కదా, దానిపైన అయితే పెట్టి నొక్కుతున్నా. దాని మీద నొక్కిన తర్వాత కొంచెం చేత్తోనైతే ఇట్లా కొంచెం సన్నగా అనుకోవాలి. సన్నగా అనుకుంటే సన్నగా అవుతాయి. సన్నగా అయితేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఇంకా దొడ్డుగా అయితే మొత్తం నార సాగినట్టు ఎట్లనో అనిపిస్తుంది, ఎక్కువ తినబుద్ధి కాదు. సన్నగా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అందుకని చెప్పేసి నేను సన్నగానే చేస్తాను. ఈరోజు అయితే మా ఆయన అయితే ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అదేందో నాకు కూడా తెలియదు. ఇంకా ఆయన అయితే చూపిస్తా అన్నాడు. తర్వాత ఈ బొబ్బట్లు చేసిన తర్వాత మొత్తం చూపిస్తా అన్నాడు. ఇంకా దానికోసం ఏం తెచ్చిందా అని అయితే నేనైతే వెయిట్ చేసుకుంటా ఈ బొబ్బట్లు అయితే చేస్తున్నా. బొబ్బట్లు చేసిన తర్వాత అయితే మంచిగా దేవుని దగ్గర అయితే పెట్టి, ఇంకా అంటే కొంచెం నైవేద్యం లాగా పెడతారు కదా, అట్లయితే పెట్టి ఇంకా మేమైతే తింటాము. ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకని ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూసారు కదా అది ఎట్లా వచ్చిందో. మంచిగా చిన్నగా రౌండ్గా వస్తాయి, మంచిగా ఉంటాయి. పెంక మీద కాల్చేటప్పుడు అయితే మంచి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిగా పొంగుతాయి, మళ్ళీ మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. తిన్నా కూడా మంచిగా అనిపిస్తాయి. కొంతమంది నెయ్యితోనైతే ఇంకా సూపర్, అసలు చెప్పనీకే ఉండదు. నెయ్యి ఎట్లాగో బాగుంటుంది కదా, ఇంకా దాంతో ఈ బొబ్బట్లు చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదైతే మంచిగా కాల్చుకోవాలి. ఇంకా 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని మంచిగా 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి. నేనైతే అట్లనే కాల్చుకుంటున్నా.
ఇప్పుడైతే అన్ని బొబ్బట్లు కాల్చుకోవడం అయిపోయింది. ఇంకా ఈ బగోన్లో అయితే వేసి పెట్టిన, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఒకదాని మీద ఒకటైతే వేసిన. ఇంకా ఒక ప్లేట్లో అయితే ఒక 5 పోలేలు అయితే పెట్టించిన దేవుని దగ్గర పెట్టడానికి. ఇంకా దేవుని దగ్గర పెట్టి మంచిగా మొక్కిన తర్వాత అయితే ఇవి అయితే మేము తింటాము. ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పిన కదా, అదైతే గిదే మిషన్కి మోటార్ అన్నమాట. ఇది మేము తెచ్చుకోవాలని ఒక 6 సంవత్సరాలు అవుతుంది. తెచ్చుకుందాం అనుకుంటున్నాం కానీ అస్సలు వీలవ్వట్లేదు. అందుకని ఇప్పుడైతే తెచ్చుకున్నాం. అంటే ఇది తెస్తున్నా అని చెప్పేసి అయితే నాకు అసలు చెప్పలే, పోతున్నా అని కూడా చెప్పలే. తెచ్చిన తర్వాత అయితే నేనే షాక్ అయినా, ఇది తెచ్చినవా అని చెప్పేసి. ఇంకా దీన్ని అయితే మిషన్కి అయితే ఫిట్ చేస్తుండు. ఇది ఎట్లా ఫిట్ చేయాలో ఏంది అని తెలియలేదు. ఒకసారి అయితే యూట్యూబ్లో అయితే కొట్టి చూసినాము. ఇంకా దాని తర్వాత దీన్ని అయితే ఫిట్ చేసినాము. దీంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అవన్నీ అయితే చూసుకున్నాము. ఇంకా దీన్ని మిషన్కి అయితే ఫిట్ చేసిండు. ఇంకా కొంతమంది చెక్కకి ఫిట్ చేసుకుంటారంట. ఇంకా ఇప్పుడైతే మిషన్కే ఫిట్ చేసిండు. దాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఫిట్ చేసిండు. ఇంకా దీన్ని ఒకసారి అయితే టెస్ట్ చేసిండు. ఫిట్ చేసిన తర్వాత అది ఎట్లా ఉందో చూపిస్తా. ఇది నా మిషన్ అయితే నేను సెకండ్ హ్యాండ్లోనే కొన్నా, 3000 అట్లా పడ్డది. ఇంకా ఇది మోటారు దీనికి సెట్ అవుతుందా కాదా అని మేము ఇన్ని రోజులైతే ఆలోచించినాం. కాకపోతే నేను తొక్కేది కొంచెమే కాబట్టి ఏం కాదని చెప్పేసి అయితే తెచ్చుకున్నాము. ఈ మిషన్తో అంత పని లేదు. కాకపోతే ఎప్పుడన్నా క్లాత్ కుట్టేది ఉంటే అప్పుడే కుడతా. ఇంకా అప్పుడైతే నాకు చాలా రిస్క్ అవుతుంది కుట్టడానికి. అందుకని చెప్పేసి అయితే ఈ మోటార్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఈ మోటార్ ఫిట్ చేయడానికి ఇంకా ఇద్దరం అయితే ఫిట్ చేసినాము. తర్వాత కరెంట్ బోర్డులో ఇది ప్లగ్లు అయితే పెట్టి టెస్ట్ అయితే చేసిండు. ఇంకా ఇది నాకు తొక్కడానికి వస్తుందో రాదో అని నేను చాలా భయపడ్డా. కాకపోతే మంచిగా తొక్కడానికి అయితే వస్తుంది. ఇంకా స్పీడ్గా పోతుందేమో అని చాలా భయపడ్డా. కాకపోతే మంచిగా వస్తుంది. టెస్ట్ చేసినప్పుడే నాకు ఇంకా దీని గురించి అర్థమైంది. ఇది ఇంకా ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అనేది. ఇది అయితే మోటార్ అయితే మంచిగా నచ్చింది నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఇంకా మా ఆయన నేను ఇద్దరం అయితే ఈ మోటార్ ఒకసారి ట్రై చేసినాము. ఒక క్లాత్తో అయితే మంచిగా కుట్టి ట్రై చేసినాము, మంచిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలైతే ఈ మోటార్ కాడ ఎట్లుంటారో ఏమో భయం అవుతుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనమే చూసుకోవాలి కదా దగ్గరుండి. మా ఆయన అయితే కుట్టి చూస్తుండు ఎట్లా వస్తుందా రాదా అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.